సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని సాధించి రాష్ట్రం పురోగతి సాధించిన గులాబీ జెండా 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని, భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీల నాయకులు ఘనంగా జరుపుకోవటం జరిగిందని అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుళ్లే రాణి మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ సాయిని మహేష్, మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, సీనియర్ నాయకులు బబ్బూరి రామ్దాస్ గౌడ్, చారి, బాలరాజ్, మాధవరెడ్డి, ప్రవీణ్ చారి, హనుమంతరెడ్డి, సంతోష్ రెడ్డి, బబ్బురి శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, పోపోల రాజు, సుధాకర్ రెడ్డి, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకుని 26 వసంతానికి అడుగుపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి ఉద్యమాభినందనలు జరుపుకుంటూ, అదేవిధంగా ఆ రోజు తెలంగాణ అనే పదం నిషేధించబడి కార్చీకట్లలో 2001 సంవత్సరం ఏప్రిల్ 20న ప్రారంభించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో 60 సంవత్సరాలు ఆకాంక్షించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 తీర్చిదిద్దుతూ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికార తెలంగాణలో ఫిరాయించింది. ఈరోజు కూడా ప్రతిపక్ష పాత్ర కూడా దేశంలో ఏ పార్టీ పోషించే విధంగా ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. కారణం మీరే తెలుసుకోవచ్చు. ప్రతిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నిమిషం ఏ సభ అయినా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ తలుచుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పోషిస్తుంది. ఈ 2 సంవత్సరాలు ఇదే విధంగా ప్రతిపక్ష పార్టీ పోషించి వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి లక్ష్యంతో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం పనిచేస్తామని తెలుపుకుంటూ